మరొకసారి ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ శ్రేష్ఠనామములో మీకు ಎಲ್ಲరికీ కూడా శుభోదయం తెలియపరుస్తున్నానండి. కొద్ది సమయం దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. క్రీస్తు యేసు పరిమళ తైలమై ఉన్నాడు అనే సత్యాన్ని జూలై వార్షికోత్సవాలలో ధ్యానం చేశాము. ప్రభు నాకు ఇచ్చిన కృపను బట్టి నేను కూడా కొన్ని ధ్యానాలు మీకు అందించాను. కీర్తన గ్రంథంలో మనం చదివినటువంటి లేఖన భాగము 141వ కీర్తన 5వ వచనం. 141:5 నీతిమంతులు నన్ను కొట్టుట నాకు ఉపకారము, వారు నన్ను గద్దించుట నాకు తైలాభిషేకము, నేను అట్టి అభిషేకమును త్రోసివేయకుందును గాక. చాలు ఇక్కడ నీతిమంతులు నన్ను కొట్టుట నాకు ఉపకారము, వారు నన్ను గద్దించుట అది ఒక తైలాభిషేకంగా దావీదు చెప్తున్నాడు. తైలాభిషేకం, గద్దింపును నేను తైలాభిషేకంగా, ఒక పరిమళ తైలాభిషేకంగా నేను స్వీకరిస్తాను అన్నటువంటి దావీదు యొక్క చక్కటి మాట మనం విన్నాం, తిరిగి వింటున్నాం. నేను ఈ విషయానికి వచ్చి నేను చాలా క్లియర్గా ఓపెన్ చెప్పాను. ఎందుకంటే ఈ దినాల్లో గద్దించడం తక్కువ, గద్దించిన వినేవాళ్ళు లోబడేవాళ్ళు చాలా చాలా తక్కువ. ఎక్కడో 100కి 1 అన్నట్లుగా ఉంటారేమో కానీ కుటుంబాలలో, అలాగే సమాజంలో, ఆఫీసుల్లో, స్కూల్స్లో, అలాగే సంఘము సహవాసంలో కూడా గద్దింపుకు మరి ఎవరు కూడా ఇష్టపడేటటువంటి మనసు కలిగి ఉండరండి. అది వాస్తవం. కానీ వాక్యం చెప్తుంది, మరి వాక్యం చెప్తుంది. ఈ వాక్యం విన్న తర్వాతనైనా మీరు ప్రభు దగ్గర ఒక చిన్న ప్రార్థన చేసి, ప్రభువా నీ వాక్యం నన్ను గద్దించిన, సేవకులు నన్ను గద్దించిన, ఒక సహోదరుడు ఒక సహోదరి నన్ను గద్దించిన, నేను దానికి అది మంచి గద్దింపుగా ఉంటే నేను స్వీకరించి నేను నడుచుకుంటాను ప్రభు అని మీరు ఒక కమిట్మెంట్ తీసుకొని చూడండి. అది తప్పకుండా మీ జీవితానికి మేలుకరంగా ఉంటుంది. ఎందుకంటే పోయినసారి ఆ గద్దింపులో ఉండేటువంటి బ్లెస్సింగ్స్ చెప్పాను, నష్టాలు కూడా కొన్ని చెప్పాను మీకు. కాబట్టి అవన్నీ ఒకసారి తలపోసుకోండి. గద్దింపు అనేటటువంటిది చాలా చాలా మంచిది, లేక అది అవసరము అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను ప్రియులారా. ఇప్పుడు 3వ భాగంగా జ్ఞాపకం చేసే విషయం ఏంటంటే, గద్దింపులో ఉండేటటువంటి మరి కొన్ని దీవెనలు నేను మీకు జ్ఞాపకం చేయాలని ఆశిస్తూ ఉన్నాను. ఒకసారి సామెతల గ్రంథం రండి. సామెతలు గ్రంథములో 1వ అధ్యాయం. సామెతల గ్రంథం 1వ అధ్యాయంలో చాలా వచనాలు ఉన్నాయి, కానీ నేను సమయం బట్టి ప్రాముఖ్యమైనటువంటి 1-2 వచనాలు మీకు చూపిస్తానండి. 23వ వచనం చూడండి. 23 సామెతలు 1వ అధ్యాయము 23వ వచనం. నా గద్దింపు విని తిరుగుడి, ఆలకించుడి, నా ఆత్మను మీ మీద కుమ్మరించుదును, నా ఉపదేశమును మీకు తెలిపెదను. జ్ఞానం గురించి ఆ పైవచనం ఉంది. జ్ఞానం అంటే దైవ జ్ఞానం. జ్ఞానం అని పిలువబడే ప్రభువైన యేసుక్రీస్తు యొక్క మరి మాటలుగా మనం తీసుకోవాలి. అంటున్నాడు దేవాది దేవుడు, జ్ఞానమైన దేవుడు ఏమంటాడంటే, నా గద్దింపు విని ఏం చేయాలంట? తిరుగుడి, టర్న్ టు మీ. గద్దింపులో ఉన్నటువంటి ఒక సత్యం ఏంటంటే, మనము దేవుని వైపు త్రిప్పబడాలి, ఆలకించాలి. ఏం గద్దిస్తున్నాడు? కానీ ఈ గద్దింపులో ఉండేటటువంటి దీవెనలో ఒక ప్రత్యేక దీవెన మనం గుర్తించలేకపోతున్నాం. ఏంటంట? మీరు గనక నా గద్దింపుని తిరిగితే నా ఆత్మను మీ మీద కుమ్మరించు. ఒక్క మాట చాలు. ఈ దినాల్లో చాలామంది ఆత్మ నింపుదల కావాలి, ఆత్మతో అభిషేకించబడాలి,
ఆత్మవరముతో బలపరచబడాలని ఆశపడుతున్నారు, మంచిదే. కానీ దేవుడు ఈ లేఖలో చెప్పే మాట ఏంటంటే, నా ఆత్మను మీ మీద కుమ్మరించాలంటే యూ హ్యావ్ టు ఒబే మై రెబ్యూక్, మై కరెక్షన్. నేను ఇచ్చిన గద్దింపుకు నేను సరి చేసుకో అని చెప్పిన దానికి నీవు తల వంచి లోబడాలి. అప్పుడే పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను నింపుతాడు, అభిషేకిస్తాడు. మాట విననొల్లనటువంటి వారిని పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడు అభిషేకించాడు. వాళ్ళు అనుకుంటారేమో కానీ నెవర్. ఏవేలు వాగ్దానం, సకల జనం మీద ఆత్మను కుమ్మరించేదను. దేవుడు ఎప్పుడు కూడా తన ఆత్మను మనకు ఇవ్వడానికి, కుమ్మరించడానికి, నింపడానికి ఆయన ఎంతో ఇష్టపడుతున్నాడు పిల్లరా. ఓన్లీ ప్రాబ్లం ఏంటంటే మనము ప్రభు యొక్క గద్దింపు చాలా చాలా నిర్లక్ష్యం చేస్తున్నాం అన్నమాట, చాలా నిర్లక్ష్యం చేస్తున్నాం. అందుకని ఇక్కడ కింద అంటాడు వినాలో, నేను పిలువగా మీరు వినకపోతిరి, నా చేయి చాపగా ఎవరినూ లక్ష్య పెట్టకపోయిరి, నేను చెప్పిన బోధ ఏమీ మీరు వినక త్రోసి వేసి తిరిగి, నేను గద్దింపగా మళ్ళీ చెప్తాను, నేను గద్దింపగా లోబడకపోతుంది. నా మాట మీకు లెక్క ఉంది? అసలు వాక్యం మీకు ఏమన్నా విలువగా ఉందా? మీకు నా మాట అంటే మీరు దాన్ని ఎలా తీసుకున్నారు? కాలక్షేపంగా తీసుకున్నారా? ఆదివారం కాబట్టి వినాల్లో చీరేసిపోతాం అనుకుంటున్నారు, అంతేనా? ఈ గేట్ దాకేనా వాక్యము? ఎందుకు దేవుని ప్రజల జీవితాలు ఎదుగుదల లేదు, ఫలింపు లేదు, బలము లేదు, జీవం లేదంటే వీఆర్ ద డిసోబియింగ్ పీపుల్ టు గాడ్స్ వర్డ్. దేవుని వాక్యమునకు గద్దింపునకు తిరుగుబాటు చేసే సంఘములో కానీ, కుటుంబాల్లో కానీ, వ్యక్తిగత జీవితాల్లో కానీ దేవుని యొక్క ఆత్మ అభిషేక దీవెనలు ఉండవు 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 అని వాక్యం చెప్తుంది. అది వాస్తవమే. అది ఇక్కడ నేను గద్దింపగా లోబడకపోతుంది. తర్వాత చూడండి 26 అంటాడు, కాబట్టి మీకు అపాయము కలిగినప్పుడు నేను నవ్వెదను, మీకు భయము వచ్చినప్పుడు నేను అపహాస్యము చేసేదను. భయము మీ మీదికి తుఫాను వలె వచ్చినప్పుడు, సుడిగాలి వచ్చినట్లు మీకు అపాయము కలిగినప్పుడు, మీకు కష్టమును దుఃఖమును ప్రాప్తించినప్పుడు నేను అపహాస్యం చేదును. 30 నా ఆలోచన విననల్లకపోయిరి, నా గద్దింపును వారు కేవలమును తృణీకరించిరి. చూసారా, దేవుని వాక్కు ఇది తప్పంటారా? దేవుడు చెప్పేది అబద్ధం అంటారా? చెప్పండి. నా గద్దింపును వారు వినలేదు, నా గద్దింపును వారు కేవలం ఏం చేశారంట? తృణీకరించిరి. అబ్బా, ఇక దేవుడు గద్దింపే తృణీకరిస్తే ఆఫ్టర్ ఆల్ మనిషి గద్దింపు ఏం తీసుకుంటారు బాబు, తల్లి, పిల్లలారా, ఎవరిలారా? దేవుడు గద్దింపుకే నీలో చలనం రాలేదే, మనిషి గద్దిస్తే నువ్వు దానికి లోబడతావా? ఎంత బండలాంటి హృదయాలండి మనవి, రాతి గుండెలు, మోసపు హృదయాలు. చెప్పండి, నీ యొక్క అంతరంగంలో నీ జవాబు ఏంటి? అందుకే దేవుడు అన్నట్టు, రే నాయనలారా, పిల్లలారా, ప్రజలారా, మీరు నా ఆలోచన, నా గద్దింపు మీరు తృణీకరిస్తున్నారు కాబట్టి మీ జీవితంలో కలిగే ప్రమాదాలు చాలా వస్తాయి. గుర్తుపెట్టుకోండి. జీవితంలో అనేకమైనటువంటి సమస్యలు మీరు ఎదుర్కొంటారు. అప్పుడు దేవా అని కేకేస్తావు, కానీ నేను స్మైల్ చేస్తా. ఏరా, ఏమైంది నీకు? ఏం కేక ఎందుకు వేస్తున్నావు? ఒక దారిలో పోయి ఇదిగో అక్కడే వాళ్ళే పెళ్లి చేసుకోవాలా, వాళ్ళతోనే ఉండాలా? వద్దు నాయనా, నో. తర్వాత తెలుసు, ఒక 6 నెలలకి తలకాయ పట్టుకొని దేవా అంటాడు. ఏమైంది బాబు? నాయనా ఇదిగో ఇదిగో చెప్పాగా, అనుభవించు, తప్పదు. అవిధేయతకు ఫలము తప్పదు. అవిధేయతకు దేవుని వాక్య ప్రకారంగా శిక్ష తప్పదు. ఇశ్రాయేలు జీవితంలో ఆ యొక్క లేఖన భాగం చదువుతున్నట్లయితే
సమయం లేదు. మీరు తర్వాత 3వ అధ్యాయం చివరి భాగం 4వ అధ్యాయం ప్రారంభం చూస్తే వారు తమ అవిధేయత వలనే వాగ్దాన భూమిలో ప్రవేశింపలేకపోయిరి. దేవుడు గద్దించలేదా? పలుమార్లు నిర్గమకాండము, సంఖ్యాకాండము మీరు చదివినట్లయితే దేవుడు పలుమార్లు గద్దించాడు తన దాసుల ద్వారా, తన వాక్కుల ద్వారా. లోబడనొల్లక చివరికి వారు నష్టము పడుతూ అనేక మంది చనిపోయారు కూడా. మీరు పరిశుద్ధంగా ఉండాలంటే అబ్బే మోయాబీలు వస్తే వెళ్ళిపోవాలంతే. ఇప్పుడు కాదు ఎప్పుడు ప్రభు అనుభవించేది అనుకుని వెళ్ళిపోతారు. ఆశించొద్దు అంటే ఆశిస్తారు, అన్యులతో కలవద్దంటే కలుస్తారు. లాభం వచ్చింది వాళ్ళకంటే ఒక్క పాయింట్ కూడా లాభం లేదు. కేవలం వాళ్ళు దేవుని గద్దింపును తృణీకరించినందువలన, లెక్క చేయని కారణం చేత చివరికి వారి యొక్క స్థితి ఏంటంటే వాగ్దాన భూమిలోనికి అడుగు పెట్టలేక 40 సంవత్సరాలు అరణ్యములో వారు రాలిపోయారని వాక్యము చాలా తేటగా ఆ యొక్క సత్యాన్ని బోధిస్తుంది. నాటి ఇశ్రాయేల్ అనుభవమే ప్రియులారా నేటి సంఘం యొక్క అనుభవాలు. అందుకని కొరింథీ మొదటి పత్రిక 10వ అధ్యాయంలో ఇవన్నీ ఎందుకు మనకు రాయబడ్డాయంటే యుగాంతమందున మనకు చెప్పండి బుద్ధి కలుగుటకై వ్రాయబడినని వాక్యము సెలవిస్తుంది పిల్లరా. కాబట్టి ఇక్కడ మీరు గమనించాలి. ఏమని గమనించాలంటే గద్దింపుకు లోబడే వారి మీద దేవుని యొక్క ఆత్మ కుమ్మరింపు జరుగుతుంది. లోబడితే, లోబడను అంటే పరిశుద్ధాత్మ దేవుని కార్యాలు నీలో జరగవు. బైబిల్ చాలా ఆధారాలు ఉన్నాయి, తీసుకోండి. సంసోను జీవితం కూడా అంతే. చూశాడు ఒక టైంలో అంతా పోయింది. ఇదో సంసోను, ఫిలిస్తీన్లు వచ్చారు అంటే ఎప్పటి వలె విడిచిముదనుకున్నాడు. కానీ యెహోవా ఆత్మ తను ఎడబాసిన అతనికి తెలియకపోయాను. సౌలు గతి అంతే. వీళ్ళంతా పెద్ద రాజులు, హీరోలు. వీళ్ళు నిన్ను కూర్చుని ఏమనుకున్నా నాకు తెలియదు. హూ ఎవర్ యు మే బీ, నువ్వు ఎవరైనా కూడా, I may be the God servant, you may be the elder, you may be youth leader, you may be a believer, you may common brother and sister. క్రీస్తులో ఉన్న ప్రతి ఒక్కరికి హెచ్చరిక ఏంటంటే నీ డ్యూటీ, నా డ్యూటీ ఏంటంటే దేవుని వాక్యము అది గద్దింపైనప్పుడు లోబడాలి, చిన్న బిడ్డలకు లోబడాలి. అది ప్రియులారా అవసరము. అలా లేని పక్షంలో మరి దేవుని యొక్క ఆత్మ యొక్క నడుపుదలను కోల్పోతాం. ఆత్మదేవుడితో మాట్లాడడం మానేస్తాడు. ఎందుకంటే నీకు చెప్పి అయిపోయింది. నా ఆత్మ నన్నుతో ఎల్లప్పుడూ వాదించదు. దెర్ విల్ బి ఏ ఫుల్ స్టాప్ వన్స్. దేవుడు నీతో డీల్ చేయడం మానేస్తాడు కూడా. అబ్రహామునే మానేశాడు. ఎందుకు మానేశాడు? అరే బాబు అబ్రహాము, నేను నీకు కుమారుని ఇస్తానంటే హ్యూమన్ నాలెడ్జ్ పనిచేసింది. అబ్రహాము శారా గుసగుస మాట్లాడుకొని దేవుడికి ఎవడో కుమారుడు ఎక్కడో వస్తాడయ్యా, ఇదిగో హాగరు చేసుకో. పోనీ ఇద్దరు మీద దేవుని అడిగారా? ఏమయ్యా దేవా కుమారుడు ఇస్తాడు, రాలేదు, ఏం చేయమంటావు? మా ఆవిడ చెప్తుంది హాగరు చేసుకోమంటావు. అడిగాడా? చాలామంది ఎంతో ప్రార్థన పనుల్లో కనబడుతుంటారు, కానీ అసలైన వాడి దగ్గర మాత్రం నో ప్రేయర్, ప్రార్థన చేయరు, దేవుని అడగరు. అది వాళ్ళకి నచ్చేసింది, వాళ్ళు మెచ్చారు. శారమ్మ ప్లాను, అబ్రహం గారి ఇంప్లిమెంటేషన్. ఓ నైస్, వెరీ నైస్, ఐఎమ్ గెటింగ్ వన్ మోర్ వైఫ్, వెరీ జాయ్ఫుల్ టైం అనుకున్నాడు అబ్రహం. పాపం పుట్టాడు ఒకడు. అదే ఇప్పుడు ఇద్దరికి యుద్ధం. పుట్టక పుట్టాడు. ఎవరు? అమ్మా ఇష్మాయిల్ పుట్టాడు. ఆ సమస్య ఇప్పటికీ ఉంది కదా మన కళ్ళ ముందు. దేవుడు మాట్లాడ మానేస్తాడు. కొన్ని సంవత్సరాలు ఏమండి గద్దింపుకు లోపడకపోతే దేవుడికి ములాసు లేదు. గాడ్ విల్ టర్న్ హిస్ హెడ్.
అంతే. నీకెవడు దిక్కండి? ఇప్పుడు నువ్వు ప్రమాదంలో ఉన్నా, కష్టంలో ఉన్నా, చీకటి లోయలో ఉన్నా, బాధల్లో ఉన్నా, దేవుడంటూ నీకు తోడుగా ఉంటే అదొక ఆదరణ, అదొక ధైర్యం, అదొక భరోసా, అదొక బలం. దేవుడే చేయించి పెడితే, దేవుడే మౌనం అయిపోతే, దేవుడే తల పక్క తిప్పేస్తే ఎవరండి మనకు సహాయం? ఎవరండి మన దిక్కు? కాబట్టి ప్రియులారా, మనము ఎప్పుడు కూడా జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి సత్యం ఏంటంటే, ఆ దేవుని గద్దింపునకు మనము సులువుగా లోబడాలి. తిరుగుబాటు చేయబాకండి. డోంట్ రెబెల్. దేవుని వాక్కు మీద, దేవుని హెచ్చరికల మీద ఎప్పుడు కూడా తిరుగుబాటు చేయొద్దు. నాతాను ప్రవక్త ఇచ్చి దావీదును గద్దించాడు అనుకుంటే రాజు, నువ్వెవరు నా చెప్పడానికి అని కటాఫ్ చేయించవచ్చు, అంత అధికారం ఉంది. బట్ దావీదు రిపెంట్ అయ్యాడు, దొల్లిదులు ఏడ్చాడు. రాజే ప్రవక్త ఎదుట తాను ఒక సామాన్య వ్యక్తిలాగా లోబడిపోయాడు. అది కావాలండి. అంతేగా నాతో నువ్వెంత, నీ అధికారం ఎంత, నీ పెత్తనం ఏంటి, నా ఇష్టం, నేను రాజుని, నేనేమైనా చేస్తాను, ఎవడో అడిగేదనికే అంటే అయిపోయాడు. దేవుడు ఎన్ని తోకలు గొయ్యలు కోసేసినాడు దావీదుకి, పశ్చాత్తాపడ్డాడు. కాబట్టి దేవుడు మళ్ళా పైకెత్తాడండి. గుర్తుపెట్టుకోండి, వీఆర్ ప్లేయింగ్ విత్ గాడ్. ఓ విశ్వాసి, తెలుసో తెలియకో నువ్వు దేవునితో తమాషాలు ఆడుతున్నావు, ఆటలాడుతున్నావు. టైం వస్తుంది, జాగ్రత్త, తట్టుకోలేవు. నీకు క్షేమకరం ఏమిటంటే, కుటుంబానికి క్షేమము, బిడ్డలకు క్షేమము, సంఘానికి క్షేమం ఏంటంటే, మనమందరూ కూడా దేవుని యొక్క గద్దింపులకు మనము సులభంగా అది చెప్తున్నాను, చెప్పే మాటలు సులువుగా లోబడదాము. పిల్లోడు చెప్పినా తప్పైతే సులువుగా లోబడదాము. భార్య చెప్పినా సులువు లోబడదాం, భర్త చెప్పినా లోబడదాం, ఒక సహోదరు చెప్పినా లోబడదాం. అది నిజంగా గద్దింపు మాట అవసరమైతే తప్పే ఉంది. సేవకుడు చెప్పినా మేము గద్దింపు లోబడతాం. ఆ దినాల్లో ప్రజలు దీవించబడ్డారంటే అట్లా గద్దింపు వస్తే అంత భయభక్తులతో వారు లోబడేటటువంటి జీవితాలతో ఉన్నారు. ఈరోజు ఎక్కడది? తిరుగుబాటే. చెప్పాపోవమ్మా. కుటుంబాలు అదే కథ, ఆఫీసులో అదే కథ, స్కూల్స్లో అదే కథ, సమాజంలో సంఘంలో కూడా అదే కథ అయిపోయింది. ఇప్పుడు ఎవరికేం చెప్పలేని పరిస్థితి. పిల్లరా, అది మనకు క్షేమం అవుతుందంటారా? ఎప్పటికీ కూడా కాదు. కాబట్టి పిల్లరా, మనము నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, గద్దింపుకు ఎప్పుడు కూడా మనము చెప్పండి ఎలా లోపడాలి? ఒక మాట నోటితో చెప్పండి. గద్దింపులకు ఎలా లోపడాలి? సులువుగా లోపడాలి. ఎలా లోపడాలి? సులువుగా లోపడండి. అది వాస్తవమైనప్పుడు మీరు నిద్రపోతున్నారని మధ్యలో స్వరం వచ్చింది. చూడండి, ఇది ఆఫ్ చేసి పెట్టు. ఓకే, ఇప్పుడు ఇంకొక ప్రాముఖ్యమైన సంగతి చెప్తాను. యూత్ కొరకు ఒక మాట బైబిల్ చెప్తాను. యవన బిడ్డలే కాదు, పెద్దోళ్ళైనా కూడా అందరికీ మంచిదే. ఇక్కడ మీరు కనుక చూస్తే సామెతలు 5వ అధ్యాయము 12 చదవండి. సామెతల గ్రంథము 5వ అధ్యాయము 12వ వచనము. అయ్యో, ఉపదేశముని నెట్లు త్రోసివేసి తిని, నా హృదయము గద్దింపు నెట్లు తృణీకరించాలి. మళ్ళీ ఒకసారి చదువుతారా? అయ్యో, ఉపదేశముని నెట్లు త్రోసివేసి తిని, నా హృదయము గద్దింపు నెట్లు తృణీకరించెను. ఎవరబ్బా మాట్లాడుతుందంటే ఒక పర్సన్ ఉన్నాడు. నాకు తెలిసి ఈ బైబిల్లో ఈ వచనాల్లో సామెతలు 5లో రాయబడిన వ్యక్తి ముసలోడు కాదు, యవనస్తుడు. పెళ్ళి అయిందంటే పెళ్ళి అయిండు అని కూడా చెప్పొచ్చు, పెళ్ళి కాలేదు అని కూడా చెప్పొచ్చు. యవనస్తుడు, యవన వయసులో వాడు. సో ఇక్కడ ఈ మాట దేని గురించి రాయబడిందంటే, ఆ వ్యక్తి ఒక సమయంలో ఏమైపోయాడంటే చాలా సిక్ అయిపోయాడు.
ఎంత సిక్ అయిపోయాడంటే 11 వచ్చి చూడండి, తుదకు నీ మాంసమును నీ శరీరమును క్షీణించినప్పుడు, అంటే శరీరము మాంసము క్షీణించినప్పుడు అంటే అర్థం ఏంటి చెప్పండి? హెల్త్ అంతా ఏమైపోయింది? కంప్లీట్ పాడైపోయింది. నెక్స్ట్ అతడు పాపరైపోయాడు. పాపర్ అంటే మరి దరిద్రుడైపోయాడు. అది కూడా మీరు 10 చూడొచ్చు. నీ ఆస్తి వలన పరులు తృప్తి పొందుదురు, నీ కష్టార్జితము అన్నిల ఇల్లు చేరును. ఇదేందబ్బా ఇదే? ఇంకొక మాట ఉంది 9 వచనం, పరులకు నీ యవ్వన బలమును క్రూరులకు నీ జీవిత కాలమును ఇచ్చివేతు. ఇప్పుడు ఈ మాటను చూడండి. నీ బలం ఇచ్చేస్తావు బాబు అమ్మా, ఇద్దరికి, స్త్రీ పురుషులకి. నీ ఆస్తి పాడు చేసుకుంటావు, నీ లైఫే పాడైపోతుంది, నీ బాడీ అంతా దెబ్బతినిపోతుంది, రోగాల పాలైపోతుంది. ఇక చెప్పాలంటే నీ బ్రతుకు దెబ్బలో పడేసే బతుగా మారిపోద్ది. వై? ఇతడు రిపీట్ అవుతున్నాడు. ఈ వ్యక్తి ఏమని రిపీట్ అవుతున్నాడంటే 12 చెమలుతుంది. మళ్ళీ 12 చదువుతుంది. అయ్యో, ఉపదేశం నేను ఎట్లు త్రోసి వేసి తిని, నా హృదయము గద్దింపు నెట్లు గద్దింపు తృణీకరించి. అంటే గద్దింపు వచ్చింది ఆ వ్యక్తికి? వచ్చిందా రాదమ్మా? వచ్చుండింది. కానీ ఏం చేశాడు? రిజెక్ట్ చేశాడు, తృణీకరించాడు. ఇంతకీ ఆయన ప్రాబ్లం ఎందుకు వచ్చింది? డబ్బంతా పోయింది, ఆస్తి పోయింది, పరువు పోయింది, ఒళ్ళు గుల్ల అయిపోయింది. అంత అయిపోయిందంటే ఇతను నాకు ఒక క్యారెక్టర్ కనబడుతోంది. ఎవరంటే లూకాసు వార్త 15వ అధ్యాయంలో ఒకడు ఉన్నాడు. ఎవరండి? ఇంటి నుంచి వెళ్ళిపోయినా ఎవరు? చిన్న కుమారుడు. ఆస్తి ఎత్తుకోబోయాడు. ఇవన్నీ వాడికి జరిగిపోయినాయి. కడుగు మారుతూ ఉంది. ఎందుకంటే అతడు తన ఆస్తినంతటిని స్నేహితులతో కలిసి వేశ్యలతో పాడు చేశాను, వేశ్యలతో పాడు చేశాను, చెడు తిరుగులతో పాడు చేశాను. కొంతమంది అనుకుంటారు ఇది హోలీ చర్చ్ అండి, ఈ మాటలు ఇక్కడ చెప్పకూడదు. బైబిల్ ఉంది, చెప్తున్నాను అంతే. ద వర్డ్ ఆఫ్ గాడ్ సేస్, బైబిల్ చెప్తుంది, యు ద యంగ్ పీపుల్ ఆర్ యంగ్ మ్యారీడ్ కపుల్. ఈ దినాల్లో ఉన్న సమస్యలు ఆనాడే దేవుడు తన లేఖను రాసిపెట్టి హెచ్చరికగా గద్దింపుగా మనకి ఇచ్చాడు. ఈ రోజుల్లో ఎవరి బిడ్డలు ఆరోగ్యాలు కోల్పోతున్నారు. అంటే నేను మిమ్మల్ని గురించి చెప్తానుకోబాకండి, లోకలు జరిగేది చెప్తున్నా. అది మీకు ముందుగా ఒక హెచ్చరికగా ఉంటుండగా, కానీ ఆశతో చెప్తున్నా అంతవరకే. నేను లోకంలో సైదాపురంలో పెరిగిన బాగా చాలా అన్ని విషయాలు నేను ఆ దినాల్లోనే క్షుణ్ణంగా పరిశీలన చేశాను. అందువల్ల నా జీవితం కొంచెం కాపాడబడింది, తెలుసుకోవడం వల్ల కాపాడబడింది. ఎలాగంటే చెడు స్త్రీల దగ్గరకు లేక చెడు పురుషుల దగ్గరకు వెళ్ళడం ద్వారా ఈ యొక్క వెనీరియల్ డిసీజెస్, సుఖ వ్యాధులు అనబడేటువంటి వ్యాధులకు లోనై చెప్పుకోలేక, ఏమి చేయలేక కొందరు ఆత్మహత్య చేసుకొని చచ్చిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. సూసైడ్స్. మన దేశంలో, ప్రపంచ దేశాలలో చాలా ప్రమాదకరమైనటువంటి రీతిగా ప్రాగిపోయి ఇప్పటికీ కూడా వేధిస్తున్నటువంటి జబ్బు ఏంటంటే ఎయిడ్స్ అనే జబ్బు. ఎయిడ్స్ అది రకరకాలుగా, ముఖ్యంగా శారీరక సంబంధాల ద్వారా వ్యాపించే ఒక భయంకరమైన వ్యాధి. దానికి తిరుగు మందు లేదు. కింద మీద పడి బ్రతుకుతున్న పరిస్థితులు. అయితే ఇప్పుడు అది మామూలు అయిపోయింది మనకి. ఇప్పుడు మామూలు అయిపోయింది. ఎందుకు చెప్తున్నానంటే నీ భవిష్యత్తు గురించి చెప్తున్నాను. ఎన్నడూ ఎప్పుడు కూడా రాంగ్ రూట్లో, తప్పుడు త్రోవలోకి వెళ్ళకూడదు, వెళ్ళే పరిస్థితులు తెచ్చుకోకూడదు. వాటన్నిటి కూడా నీ జీవితాన్ని దూరంగా కాపాడుకోవాలి, భద్రపరచుకోవాలి. అదర్వైజ్ చాలా ప్రమాదం. దాంట్లో నష్టం ఏంటంటే ఆస్తి నష్టం, డబ్బు నష్టం. వాళ్ళు తినేస్తారు. ఈరోజు కుటుంబాల్లో వచ్చే సమస్యలు ఏంటంటే
ఇదే అక్రమ సంబంధాల సమస్యలు పెరిగిపోయినాయి. కామన్ అయిపోయింది ఇప్పుడు, వెరీ కామన్ అయిపోయింది. సహజీవనం పెరిగిపోయింది. స్టూడెంట్స్ ఇతర స్థలాలకు వెళుతున్నారు. ఏమవుతున్నారు మీరే చూడండి. నేను చెప్పేది ఏముంది, పెళ్ళైన వారు అలాగే ఉన్నారు. ఇది లోకస్తులు సరిపోతుంది. కానీ నువ్వు దేవుని ఎరిగిన వ్యక్తివి, లేక దేవుని కూడా జీవించుకునే వ్యక్తికి అయితే నీ జీవితంలో చాలా జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన, భద్రపరచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని నేను చెప్తున్నా ప్రభువులారా, ప్రియులారా. ఎందుకంటే ప్రభువును ఎరిగినాం అనుకునేవారు కూడా, నేను చెప్తున్న మాట, ప్రభువుని ఎరిగినాం అనుకునేవారు కొంతమంది అయితే మేము దేవుని సేవిస్తున్నాం అనుకునేవారు సహితము ప్రియులారా ఈ అపవాది యొక్క ఉరులలో ఉత్సులలో పడిపోతున్నారు. ఈ కడవరి గడిలో ఎక్కువైపోయింది. అది చాలా భయంకరమైన దినాలు ఉన్నాం. కాబట్టి అతడు ఏమంటాడంటే, ఇక్కడ మీరు 12 వచ్చి చదివిన తర్వాత 13 రావాలి. అయ్యో ఉపదేశం నేను ఎట్లు త్రోసి వేసి తిని, నా హృదయము గద్దింపు నెట్లు. నువ్వు అనుకోవచ్చు, ఆ రోజు రావుంకులు చెప్పాడు కానీ నేను ఏముందిలేని లోబడిపోయాను, లేకపోతే వెళ్ళిపోయాను, నా స్నేహితుల వల్ల చిన్న కుమారులాగా పాడైపోయాను. పిల్లరా, ఈ వ్యక్తి కేకలు పెడుతున్నాడు. అయ్యో అంటే అర్థమైందంటే ఇస్ క్రైయింగ్. అయ్యో 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 బాబోయ్, ఆరోగ్యం పోయింది, ఆస్తి పోయింది, కుటుంబం పోయింది, కుటుంబంలో భార్యతో భర్తతో సంబంధాలు క్షీణించిపోయినాయి, సంతోషం లేదు, ఆనందం లేదు, ఎవరికి చెప్పుకోలేను నా బాధలు, ఏడ్పు. ఈ రోజుల్లో కుటుంబాల్లో చాలా భయంకరమైన పరిస్థితులు వస్తున్నాయి. అందుకే ఇక్కడ అంటాడు 13 చూడండి, 13 చదవండి. ఇప్పుడు నా బోధకుల మాట నేను వినకపోతిని, నా ఉపదేశకులకు నేను చెవి యొగ్గలేదు. ఒప్పుకున్నాడు. ఇప్పుడు ఒప్పుకున్నాడు. చేతులు కాలిపోయినాక అయ్యో ఎంతమంది అన్నోళ్ళు చెప్పారు వాక్యం, యూత్ వీడియో చెప్పారు వాక్యం, ప్రసంగాలు విన్నాను, ఉపదేశాలు విన్నాను, చెవి యొగ్గలేదు. ఇప్పుడు 14 చూడండి. నేను అక్కడ ఆ మాట బాగా గమనించండి. సమాజ సంఘముల మధ్య నుండినను ప్రతి విధమైన దౌష్ట్యమునకు లోబటకు కొంచెమేడమాయను అని నీవు చెప్పుకొనొచ్చు. హల్లెలూయా పాటలు పాడుతూ ఉన్నది. అక్కడ ఏమంటాడట, మూలుగుచూ ఉండు, రోగము, అవమానము, నష్టము, మూలుగుతున్నారు. ఇక్కడ మాటలో నేను పర్సనల్ చెప్తున్నాను, సమాజ సంఘముల మధ్య నుండినను. అబ్బా, అయినా నేను తప్పించుకోలేకపోయానే. యు ఆర్ ఇన్ ద ప్రేయర్ హౌస్, దేవుని మందిలో ఉన్నావు. నీ కుటుంబము దైవికుల కుటుంబమే, ప్రార్థించే కుటుంబమే, వాక్య సమృద్ధి ఉంది. అయినా కూడా నేను పడిపోయినయ్యా అనే మూలుగిది. అంటే అర్థం ఏంటంటే, నువ్వు మందిరకు వచ్చి వెళ్ళిపోయినంత మాత్రం నువ్వే పెద్ద ఆమె హీరో అయిపోలే. ఒకవేళ అంటున్నాను, ఇక్కడ నువ్వు మందిరంలో కూర్చుంటూ వింటూ కూడా నీ ఆత్మీయ జీవితంలో ప్రక్కకపోయినప్పుడు నీ యొక్క వ్యవహార శైలి వేరువేరుగా ఉందేమో. వింటున్నావు, తుండీకరిస్తున్నావు, గద్దింపు వస్తుంది, లోబడ్డం లేదు. అమ్మ కూర్చోండి, బెంచ్ మీద కూర్చోమ్మా, అడుగు వెళ్ళండి. కాబట్టి ఇప్పుడు చెప్పండి, గద్దింపు నీ ఆత్మీయ జీవితానికి మంచిదా కాదా? చెప్పండి. మంచిది. మన అబ్బాయిలు నోరు తిట్టలా ఏనాయిలారా? ఏం చెప్పండి, గద్దింపు మంచిదా కాదా? నీ లైఫ్ని ప్రొటెక్ట్ చేస్తుంది. నేను దగ్గర ఒక వ్యక్తి ఉన్నాడు, బాగా వెళ్ళిన వ్యక్తి, చదువులకు డిగ్రీ కాలేజీకి వెళ్ళాడు. ఏమయ్యాడు తెలిసిన? ఇది చూసి చెప్పే సంగతి,
జ్వరము, ఒంట్లో నొప్పులు, కొన్ని స్థలాల్లో నొప్పులు, వాంతులు, భయంకరంగా ఉన్నాడు మనిషి. నేను అటువంటి వ్యక్తులు చూస్తాను ఇన్ మై కాలేజ్ లైఫ్. జూనియర్ చదివేటప్పుడే ఆలగడ్డలో నాతో పాటు చదువుకునేటువంటి క్లాస్మేట్స్ యొక్క స్థితి నేను కళ్ళారా చూశాను. అందుకనే భయపడాలి, జాగ్రత్త, ఒళ్ళు దగ్గర పెట్టుకో. చాలామంది అండి యవన బిడ్డలు, పెళ్ళైన వాళ్ళు కూడా కొన్నిసార్లు తను తప్పేముంది, పరిస్థితులు అట్లున్నాయి ఇప్పుడు. కాబట్టి పిల్లరా, ఈ వ్యక్తి కేకబెడుతున్నాడు, అయ్యో 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 అంతా పోయింది, ఆరోగ్యం పోయింది, నా తిప్పలుగా అయిపోయింది అంటూ రియలైజ్ అవుతున్నాడు. నేను బోధ వినలేదు, ఎందుకు అన్నోళ్ళు అంకుల్స్ చెప్తుంటే వాక్యానికి నేను లోబడి ప్రతిస్పందించలేదు, ఎందుకు నేను ఇలా చేశాను, ఇలా పాడైపోయాను అంటూ మూలుగుతుండేటువంటి పరిస్థితులు అవసరమా? ఇక్కడ ఉన్న ఒక పెద్ద ప్రత్యేకత ఏంటంటే, అతడు లోకంలో ఉండి చెడిపోయిన వ్యక్తి కాడు. లోకంలో ఎక్కడెక్కడ ఉండి చెడిపోయిన వ్యక్తి కాడు. అతడు సంఘము మధ్య, ఆ మాట గమనిస్తున్నారా, నేను సమాజ సంఘముల మధ్య ఉండినను జాగ్రత్త. ప్రేయర్ హౌస్లో వచ్చిపోయినంత మాత్రం నీకు సెక్యూరిటీ లేదు. వి ఆల్ ఆర్ హ్యూమన్ బీయింగ్స్. ఇక్కడ వస్తూ పోతూ కూడా నీ కార్యకలాపాలు జరిగించేదానికి ఎంతైనా అడ్డు లేదు. నీకు ఎవడు అడుగుతాడు, నిన్ను ఎవడు గద్దిస్తాడు? ఎవడు తెలియదన్నా, నాకు తెలియదు, ఇంకొకరు తెలియదు, చెప్పండి, దేవుడికి తెలియదా అని అడుగుతున్నా. దేవుడికి తెలియదా? కాబట్టి పిల్లరా, నేను చెప్పే మాటలు ఏదో ఆషామాషగా చెప్తున్నాను, దేవుడు చెప్పమంటున్నాడు, చెప్తున్నాను. దిస్ ఈజ్ నాట్ ఓన్లీ ఏ స్పెషల్ గ్రూప్ ఆఫ్ పీపుల్ కోసం కాదు, ఫర్ ఆల్. ప్రతి ఒక్కరు కూడా నీ ఘటమును, పౌలు గారు తెస్సలోనికైయులకు పత్రిక, నీ శరీరం అనే ఘటమును పరిశుద్ధతలో ఎట్లు కాపాడుకోవలనో ఎరిగి ఉన్నట్టయే దేవుని చిత్తం. హోలీనెస్, శాంక్టిఫికేషన్, పరిశుద్ధత. పిల్లల శరీర స్వభావాలు మంచివి కావు, అది అందరికీ తెలుసు. కానీ నలగొట్టాలి ప్రార్థనతో, వాక్యముతో, దేవుని ఆత్మకృపతో, దేవుని కృపతో జయించి నీ పరిశుద్ధత నీవు ప్రభునందు భద్రపరచుకోవాల్సినటువంటి అవసరత ప్రియులరా ఎంతైనా ఉన్నదని ప్రభునామములో నేను జ్ఞాపకము చేస్తున్నాను ప్రియులరా. ఇప్పుడు ఇంకొక విషయం ఏంటంటే, హౌ టు రెబ్యూక్, ఎలా గద్దించాలి అనేది. నేను ఇందులో అన్నీ చెప్పలేకపోవచ్చు, 1-2 విషయాలు మీకు జ్ఞాపకం చేసి ప్రభు బలను మనం సమీపిస్తాం ప్రియురా. దీనికి ముందుగా ఒక మాట గమనించాలి. చూడండి, సామెతల గ్రంథంలో సామెతలు 27వ అధ్యాయము. ఎవరిని మీరు గమనించండి, వాక్యం వరకు ఏదో చెప్పేది కాదు. దేవుని వాక్యం ఏం చెప్తుందో అదే మనం వినాలి, బోధించాలి, వినాలి. సామెతలు 27:5 ఏముంది? లోపల ప్రేమించుట కంటే బహిరంగంగా గద్దించుట మేలు. కాబట్టి నీ బిడ్డలకు ఒకవేళ నువ్వు గద్దింపు అవసరమైతే గద్దించాల్సిన అవసరం గద్దించాలి. తోటి వ్యక్తి యొక్క జీవితానికి నష్టం కలుగుతుంది అంటే ఖచ్చితంగా గద్దించాలి. ఇక్కడ నేను చెప్పేమంటే గద్దించడం అంటే తిట్టడం కాదు, గుర్తుపెట్టుకోండి. కర్రెత్తుకొని తిట్టడం కాదు, కరెక్షన్, దిద్దుట. ఇదిగో ఈ తప్పు నీలో ఉంది, నువ్వు ఇలా చేయడం తప్పు, ఇలా మాట్లాడడం తప్పు, అక్కడికి వెళ్ళడం తప్పు, ఇది చేయడం తప్పు అది చెప్పడం. అంతేగాని చొక్కా పట్టుకొని రోయ్ నీ సంగతి ఏంటంటే అది కాదు. మన వాళ్ళకి అంత ఏంటంటే గద్దింపు పట్టుకోకూడదు, అది కాదు. గద్దింపు అంటే
కరెక్షన్, దిద్దుబాటు, వారి యొక్క పొరపాటు చూపించి హెచ్చరించడం, అది గమనించండి. కాబట్టి లోపల ప్రేమించుట కంటే బహిరంగంగా గద్దించుట మేలు. అయితే ఇంకొక మాట కూడా మీకు చూపించాలి. ఏంటంటే ఆమోసు గ్రంథము 5వ అధ్యాయం 10వ వచనం చదవండి ఇక్కడ. అయితే గుమ్మములో నిలిచి బుద్ధి చెప్పువారి మీద జనులు, ఇదేందండి ఇది, జనులు చిన్నోళ్ళు కాదు. ఏం చేస్తారంటే వాళ్ళు ఇంటి దగ్గరికి వచ్చి, అరే బాయ్ ఇది తప్పురా, అమ్మ ఇది తప్పురా అంటే, అక్క థ్యాంక్ యూ, అన్న థ్యాంక్ యూ, తమ్ముడు థ్యాంక్ యూ చెప్పరంట, పగబడతారంట అండి. తర్వాత ఏమంటారు, యథార్థముగా మాట్లాడే వారిని మైండ్ రాబాగా, బయటికి మైండ్ రాబాగా. ఏమైంది, నేనంట ఇట్టంట అట్టంట, ఏం వాస్తవే కదా, దిద్దుకోవచ్చు కదా, సరి చేసుకోవచ్చు కదా. నాకు చెప్పేవాళ్ళు వాడి వయసు, ఆమె వయసు, ఇది మన తీరు. ఎప్పుడు బాగుపడతారండి మనం. అందుకే సామెతలో మనం ఒకసారి గద్దింపును అసహించుకునేవాడు చెప్పాలి డాష్ అమ్మా పశుప్రాయుడు. ఎస్, గద్దింపును అసహించుకునేవాడు పశువుతో సమానం, బుద్ధి లేదు. కాబట్టి ప్రియులారా, ఈ సమయంలో మనము ఎలా గద్దించాలి అనే విషయంలో ఒక చక్కటి లేఖనాన్ని మనం చూద్దాం. అది ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 19వ వచనం. యేసయ్య చెప్తున్న మాట ఉండండి, నాతో స్టార్ట్ చేయండి. ప్రకటన 3:19. నేను ప్రేమించు వారిని అందరినీ గద్దించి, గద్దించి వదల్లా, ఇంక పక్కనే ఉందంట, శిక్షించుచున్నాను గనుక నీవు ఆసక్తి కలిగి మారు మనసు. మీరు ఇంకొకసారి చదవాలి అందరూ. ఏసే చెప్పే మాట ఇది, నేను ప్రేమించు వారిని అందరినీ గద్దించి శిక్షించుచున్నాను గనుక నీవు ఆసక్తి కలిగి మారు మనసు పొందుము. మీకు అర్థం కాదే ఉంది ఇంట్లో. ఏసే అంటున్నాడు, ప్రజలారా నేను మిమ్మల్ని ఎందుకు గద్దిస్తానంటే మీ మీద మాకు పగ కాదు. ఏసే అంటున్నాడు, మీ మీద నాకు కోపము ద్వేషం అని అనుకోబాకండి. దట్ ఈస్ అవుట్ ఆఫ్ మై లవ్. నా ప్రేమ 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 అంటే ఎంతసేపటికి గోరుముద్దలు తినిపించి కడుపు నింపేదే కాదు, అవసరమైతే పచ్చం పెడుతుంది ప్రేమ. అరే నాయనా ఇది తింటే ఈ జబ్బు పెరిగిపోతురా, సస్తావరా. ప్రేమ గోరుముద్దలు తినిపించి చేతులే, బిడ్డకు బాగాలేకపోతే అన్నీ బంద్ చేస్తుంది. మా అమ్మకి నా మీద ఎంత కోపం అనుకుంటే ఎట్లా. నాకు టైఫాయిడ్ స్టార్ట్ అయింది, అందరూ మంచిగా మాంసాలు తింటున్నారు. నా మిస్సెస్ అంటే అది ఏమండి తినకూడదండి. సరే అట్లాగే, అది ప్రేమ ద్వేషమా? ప్రేమ. 4 రోజులు బతకాయా, జబ్బు పోవాలంటే ఈ నాన్ వెజ్ కాసేపు మానేసి. ఎస్, యేసు ప్రభు యొక్క మాటలు ఎలా ఉన్నాయంటే, నేను ప్రేమించు వారి అందరినీ, కొందరిని కాదు, ఎవరైతే ప్రేమిస్తానో వారిని గద్దిస్తాను. పక్కనే ఉంది మళ్ళా, అదుద్దా, అది కూడా ఉంది. గద్దించి అంటే అంటే గద్దింపుగా లోపడకపోతే ముట్టికే పడుతుంది, అది కూడా ఉంది. కాబట్టి నువ్వు మారు మనసు పొందు ఆసక్తితో అని యేసు చెప్తున్నాడు. ఇప్పుడు మనం ఇదే తలంపుని హెబ్రీ పత్రిక వస్తాం. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం అండి. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 5వ వచనం చూద్దాం. 5వ వచనం. ఒక్క నిమిషం. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయంలోకి రండి. హెబ్రీ 12:5 చూద్దాం. మరియు నా కుమారుడా, తర్వాత ప్రభు చే శిక్షను తృణీకరించకము, ఆయనను గద్దించునప్పుడు విసుకకు. ఇదండి వాక్యం చెప్తున్నాడు. అయ్యా, ఓ కుమారుడా, నువ్వు ప్రభువు చే శిక్షను తృణీకరించబాక. ఆయనను గద్దిస్తాడు, గద్దించినప్పుడు విసిగిపోవద్దు. అంటే దేవుడు గద్దిస్తాడు, నేరుగా వచ్చి నీ ముందు నిలబడి గద్దిస్తాడు అనుకోబాకండి. నేను నాకు చెప్పాను గత కాలంలో, దేవుడు ఏ మార్గము గుండాలైనా నీ గద్దిస్తాడు. అవసరమైతే ఒక గాడితో కూడా, చెప్పండి, బిలామును
ఎవరు గద్దించారు? గాడిద. అది వాక్యము, దైవ సేవకులు, సందేశాలు ఇవన్నీ కూడా ఉన్నాయి. కాబట్టి ప్రభువు చే శిక్షితులము, ఆయన గద్దించినప్పుడు విసుగుకము. తర్వాత 6, ప్రభువు తాను ప్రేమించు వారిని శిక్షించి తాను స్వీకరించు ప్రతి కుమారుని దండించును అని కుమారులతో సంభాషించినట్లు మీతో సంభాషించు ఆయన హెచ్చరికను మరచితిరి. శిక్షాఫలము పొందుటకై మీరు సహించుచున్నారు. దేవుడు కుమారులనుగా మిమ్మును చూచుచున్నాడు. తండ్రి శిక్షింపని కుమారుడెవడు? కుమారులైన వాళ్ళందరూ శిక్షలో పాలు పొందుతున్నారు. మీరు పొందనిలా దుర్భీజులు కానీ, దుర్భీజులు అంటే మీరు ఇల్లీగల్ సంతానంగా అన్నట్టుగా ఉంది అక్కడ. ఒక వ్యక్తి, ఒక దాసు చెప్పాడు, అది యు ఆర్ నాట్ ద చైల్డ్ ఆఫ్ గాడ్. శిక్షాఫలము పొందుటకు, శిక్షాఫలము, గద్దింపు ఫలం ఉంది, మంచిదే అది నీకు. మీరు శిక్షలో పాలు పొందాలి, గద్దింపులో పాలు పొందాలి, లేకపోతే మీరు దుర్భీసులు కానీ కుమారులు కారు. కాబట్టి పిల్లరా, ఇప్పుడు ఎలా గద్దించాలి? దేవుడే ప్రభు అంటున్నాడు, నేను ఎట్లా గద్దిస్తున్నాను? నేను ప్రేమించు వారిని నేను గద్దించి శిక్ష. అంటే ఇప్పుడు దీంట్లో అర్థం ఏంటంటే, నీవు ఇంకొకరిని గద్దించేటప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ అందులో నీకు ఆ వ్యక్తి మీద ప్రేమ ఉండి గద్దిస్తున్నావా, లేకపోతే దొరికాడురా దొరికిందని తిడుతున్నావా? అర్థవుతున్నమాట. నీవు ఒక వ్యక్తిని గద్దించాలన్నప్పుడు, దేవుడిని ప్రేమించినప్పుడు అది ప్రేమతో చేయాలి. ఒక తల్లి, తండ్రి తన బిడ్డల విషయంలో ప్రేమ కలిగి గద్దిస్తాడు. తినరా అంటాడు, కొన్నిసార్లు తినొద్దు అంటాడు, కొన్నిసార్లు చదువుకో అంటాడు, కొన్నిసార్లు రెస్ట్ తీసుకొని చదువు మానిపిస్తాడు. అవన్నీ ప్రేమతో చేసే పనులు కాదా? అలాగే సంఘములోనైనా, కుటుంబంలోనైనా, నీ పనిచేసే స్థలంలోనైనా నీ యొక్క గద్దింపుకు వెనకాల ఏముండాలంటే ఒక కారణం ఉండాలి, గద్దించే కారణం. రెండవది, అది ప్రేమపూర్వకంగా చేయండి. ప్రేమపూర్వకంగా, ద్వేషంతో, కోపంతో తిట్టాలని, లేకపోతే మరి ఇంకా ఇతరమైనటువంటి కక్షలతో మనం ఎవరిని కూడా గద్దించకూడదని లేఖనం బట్టి నేను మీకు పిల్లరా జ్ఞాపకం చేస్తుంటున్నాను. కాబట్టి మన జీవితంలో జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి సత్యం ఏంటంటే, మనము దేవుని గద్దింపును స్వీకరించాలి. ఇతరులు గద్దించినప్పుడు ప్రభు యొక్క ప్రేమతోనే మనము గద్దించే వరముగా ఉండాలి. ఓకే, ఇప్పుడు ఎలా గద్దించాలి అనే విషయంలో ఇంకొక చిన్న ఒక అంశం చెప్పి నేను ముగిస్తాను. దయచేసి చూడండి. ముందుగా క్రొత్త నిబంధనకు వద్దాం. క్రొత్త నిబంధనకు వస్తున్నట్లయితే, క్రొత్త నిబంధనలో ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏం చెప్తున్నాడు అనే విషయాన్ని కొంచెం జాగ్రత్తగా మనం చదువుదాం. క్రొత్త నిబంధనకు వద్దాం. క్రొత్త నిబంధనలో ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏం చెప్తున్నాడు ఇది గమనించండి. దీన్ని ఏమంటారంటే పర్సనల్ రిబ్యూకింగ్, వ్యక్తిగతంగా గద్దించుట. వ్యక్తిగతంగా గద్దించాలి. వ్యక్తి ఇంకొక వ్యక్తిని గద్దించేది ఎలా అనేది యేసు చెప్పాడు. ఇక్కడ మత్తయి సువార్త అండి, 18వ అధ్యాయం, మత్తయి సువార్త 18వ అధ్యాయం 15 చదువుదాం. మరియు నీ సహోదరుడు నీడలా తప్పిదము చేసినలా నీవు పోయి నీవును అతను ఒంటరిగా ఉన్నప్పుడు అతనిని గద్దించుము. అతడు నీ మాట వినడలా నీ సహోదరుని సంపాదించుకుంటువి. అతడు వినడలా 2-3 సాక్షుల నోట ప్రతి మాట స్థిరపరచబడినట్లు నీవు ఒకరిద్దరిని వెంటబెట్టుకొని అతని ఎద్దకు పొమ్ము. అతడు వారి మాటయు విననీడలా ఆ సంగతి సంఘమునకు తెలియజెప్పుము. అతడు సంఘపు మాటయు విననీడలా అతనిని నీకు అనినిగాను సొంకనిగాను ఎంచుకొనుము. ఓకే, ఇది ఎప్పుడైనా మీరు చదివారా? ఏమండి, గమనించారా? ఇక్కడ మనము ఒక విషయం గమనించాలి. ఇది
పాత నిబంధనలో ఉన్నటువంటి ధర్మశాస్త్రం యొక్క లేఖన సత్యం అని కూడా మీకు గుర్తు చేస్తాను. కొంచెం ఇది పక్కన పెట్టండి. మత్తయి సువార్త 18 చదివిన భాగాలు కొంచెం పక్కన పెట్టి కొంచెం బైబిల్ గ్రంథం ఏం చెప్తే చూస్తే మనకు కొంత అవగాహన వస్తుంది. లేవికాండం రండి. లేవికాండము 19వ అధ్యాయం. లేవికాండం 19 రండి. లేవికాండము 19వ అధ్యాయం 16వ వచనం. నీ ప్రజలలో కొండెములాడుచు ఇంటింటికి తిరగకూడదు, నీ సహోదరునికి ప్రాణహాని చూడకూడదు, నేను యెహోవాను. తర్వాత, నీ హృదయములో నీ సహోదరి మీద పగబట్టకూడదు, నీ పొరుగువాని పాపము నీ మీదికి రాకున్నట్లు నీవు తప్పక వారిని గద్దింపుము, కీడుకు ప్రతి కీడు చేయకూడదు, నీ ప్రజల మీద కోపముంచుకొనకు, నిన్ను వలె నీ పొరుగువాని ప్రేమిపలను నేను యెహోవాను. ఇప్పుడు బాగా గమనించండి. ఈ 3 వచనాల్లో బాగా చూస్తే కొండెమలాడుచు ఇంటింటికి తిరగకూడదు అని ఒకటి ఉంది. కొండెమలు అంటే ఏంటి అని చెప్పుకోవాలి మనం. చాడి లేనిపోని మాటలని, మనకు ఏదైనా ఒక విషయం తెలుసు అనుకోండి, వెంటనే ఇప్పుడు ఇంటికి కూడా బాగుపడలే ఫోన్ చేయడం, అక్క ఏ అక్క నీకు తెలుసా, ఏంటి నీకు ఇంకా తెలీదా నీకు, ఇట్లా ఉంటుంది మన సంభాషణ. మళ్ళీ కాసేపు ఎందుకు నాకెందుకు లెక్క, లేదక్క నువ్వు చెప్పకపోతే మళ్ళీ నాకు నిద్ర రాదక్క, ముద్ద దిగదక్క, ఎందుకులే అక్క, లేదక్క చెప్పక రవ్వన్నంట అలాగా అయిపోయింది. ఈమె ఇంకొకటి ఎత్తుకుంటుంది, హలో అక్క ఇప్పుడు ఒక మాట విన్నానక్క తెలుసా, నాకేం తెలియదే. ఇట్లా జరుగుతుందండి. ఇంకా అక్కలే కదా, బ్రదర్స్ కూడా తక్కువ మనకున్న వాట్సాప్లు మెసేజ్లు చాలా ఉన్నాయి, వెళ్ళిపోతూ ఉంటుంది, వార్తలు వెళ్ళిపోతూ ఉంటాయి. ఇప్పుడు అంతకుముందు గడప దాటేది కొంచెం కష్టంగా ఉంది, ఇప్పుడు ఊళ్ళు దేశాలు కూడా దాటిపోతూ ఉంటాయి వార్తలు. వాక్యం చెప్తుంది కొండెములాడుచు ఇంటింటికి తిరగకూడదు. తర్వాత, నీ సహోదరునికి ప్రాణహాని చేయకూడదు, నేను యెహోవాను. ప్రాణహాని తలపెట్టకూడదు. ప్రాణహాని చేయడం కానీ ప్రాణం తీసినంత పని చేస్తామండి, నిజమేనా కాదా? ప్రాణమంతా తీయరు కానీ ప్రాణం తీసినంత పని చేస్తారు. అందుకే బైబిల్ ఉంది, కత్తిపోటు వంటి మాటలు పలుకువారు. నువ్వు కత్తితో పొడిచినా ఒకటే, నోటి మాటని ఒకటే. బైబిల్ ఉన్న మాటలు అవి. పిల్లలా అంటాడు 17లో, నీ హృదయములో, చూడండి మళ్ళా, నీ హృదయంలో నీ సహోదరి మీద పగబట్టకూడదు అంటాడు. ఏం చేయాలంట, నీ పొరుగువాని పాపము నీ మీదికి రాకున్నట్లు నీవు తప్పక వారిని గద్దించు, హెచ్చరించు, పగబట్టబాక. ఏమండి, నీ గుండెల్లో పగ ద్వేషము ఎందుకు నీకు? మళ్ళీ ప్రభు బల్లో చేస్తావా? గుండె నిండా ద్వేషము, అది నీ ఇంట్లో వాళ్ళ మీదనో, పక్కింట్లో వాళ్ళ మీదనో, సంఘంలో ఉన్న వాళ్ళ మీదనో, సేవకుల మీదనో ఉంటుందేమో నాకు తెలియదు. ప్రభువు యొక్క వాక్యం చెప్తుంటే లోపల నీవు ద్వేషించకూడదు, పగబెట్టుకోకూడదు. నీ భార్య అయినా నీ భర్త అయినా కూడా ఇదే వాస్తవం. భర్తకు భార్యకు పడదు, ప్రభు బల్లట్టగా తీసుకు తినేడు. ఎందుకు ఇవన్నీ వేషాలు కాదు, ఇవన్నీ కూడా క్షమాపణ పొందుకున్నారా, సరి చేసుకున్నారంటే ఏముండదు. అది వాక్యం చెప్తుంది. నీవు ఏం చేయాలంటే నీవు తప్పక వారిని గద్దింపుము, సరి చేసుకో. గద్దింపడం అంటే, అరే నీకు నాకు ఈ తగాదా వచ్చింది, సరి చేసుకుందాం దా, కూర్చో మాట్లాడుకుందాం. నీ తప్ప నా తప్ప ఏంటి సంగతి? ఓకే, నా తప్పే, తల ఉంచుకో, క్షమాపణ కోరుకో, సరి చేసుకో, ప్రేమించు. దేవుని వాక్యము ఉన్న మనమే సరిగా లేకపోతే, క్రీస్తు ప్రేమను గురించి ఆరాధించే నీలో నాలోని అనుభవం లేకపోతే, యేసు ప్రభు యొక్క మరణం ప్రచురిస్తూ రొట్టెలో పాత్ర పొందే నీలోనే ఆ మనసు లేకపోతే ఏం చేయాలి? దినాలు, వారాలు, నెలలు గతించిపోతున్నాయి. కుటుంబాల్లో సమస్య అదే,
సమాజంలో సంఘాల్లో కూడా అదే సమస్య ఉంది పిల్లలు. ప్రభువును చెప్తున్నాను, దేవుని వాక్యం చెప్తున్న సత్యం ఏమిటంటే, నీవు లోపల పగబట్టకూడదు, సరి చేసుకోవడానికి గద్దించు. 18 ఏమంటాడు? చక్కగా అంటాడు, కీడుకు ప్రతి కీడు. అదే పలానా వ్యక్తిలో కీడు చేస్తాడు, నేను కూడా చేస్తా. నో నో నో. నీ ప్రజల మీద కోపం ఉంచుకొనక, బాగా గమనించాడు, చెప్పండి మాట, నీ ప్రజల మీద కోపము ఉంచుకొనక నిన్ను వలె నీ పొరుగు వారిని నేను యెహోవాను. అది సారాంశం. కాబట్టి ఇక్కడ పాత నిబంధనలో ఉన్న సారాంశం ఏంటంటే, లవ్ దై నైబర్ యాజ్ దై సెల్ఫ్. నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించు అని చెప్పే మాటకు బ్యాక్గ్రౌండ్ ఇంత ఉంది వెనకాల కథ. పగుచ్చుకోబాక, ద్వేషించబాక, హృదయంలో నువ్వు అలాగే బాధ పెట్టుకోబాక, సరి చేసుకోండి, గద్దించుకోండి, దిద్దుకోండి అని వాక్యము చెబుతూ ఉంది అని చెబుతూ, నిర్గమకాండములో 20వ అధ్యాయం చూడండి. కొంచెం ఇది ఇంతవరకు చెప్తాం, ముగిస్తాం. నిర్గమకాండం 20:16 చదవండి. నీ పొరుగు వాని మీద అబద్ధ సాక్ష్యము పలకకూడదు. 10 కమాండ్మెంట్స్లో ఉందన్నమాట. తర్వాత ద్వితీయోపదేశకాండములో, ద్వితీయోపదేశకాండం రండి, ద్వితీయోపదేశకాండం 19వ అధ్యాయం 15 వచనం చూడండి. ద్వితీయోపదేశకాండం 19:15 చదవండి. ఒకడు చేయు సమస్త పాపములలో ఏ అపరాధమును గుర్చే కానీ, ఏ పాపమును గుర్చే కానీ ఒక సాక్షి యొక్క సాక్ష్యమును అంగీకరింపకూడదు. 2 సాక్షుల మాట మీదైనను 3 సాక్షుల మాట మీదనైనను ప్రతి సంగతి స్థిరపరచబడును. ఇందుకు నేను మాట చదివించాను. సాక్షులు 2 లేక 3 ఉండాలి. ఇప్పటికీ అదే రూల్ పాస్ అవుతుంది. 2 ఉండాలి సాక్షులు, ఒకరు కాదు. ఒక సాక్షి సరిపోదు. అందుకని ఇప్పుడు యేసు ప్రభువారు ఇప్పుడు చెప్పిన మాట రండి. మత్తయి సువార్త 18వ అధ్యాయం ఏమంటాడంటే, 15వ వచనం, నీ సహోదరుని మీద తప్పిదము చేసిన ఎడలా నువ్వు వెళ్ళు. ఎక్కడ మాట్లాడమన్నాడు? ఒంటరిగా ఉన్నప్పుడు. మీకు ఒక మాట చెప్తా, గమనించండి. చాలా విషయాలు ఒంటరిగా మాట్లాడుకుంటే తీరిపోతాయి. మనకు చేత కాదు. అందులో రచ్చ చేసుకోవాలి, వీధిలో రచ్చలవ్వాలి, సంఘంలో రచ్చలవ్వాలి. అవసరమా? అది చేతగాని సమస్యనా? అది తీరని సమస్యనా? అది బుద్ధి లేని పని కాదు. అది దేవునికి అసహ్యమైన కార్యం కాదు. అది ప్రతి దానికి పబ్లిక్, నో, నాట్ పబ్లిక్ ఇన్ పబ్లిక్, నాట్ ఇన్ పబ్లిక్ బట్ పర్సనల్లీ, వ్యక్తిగతంగా. నాట్ పబ్లిక్ బట్ పర్సనల్. గుర్తుపెట్టుకోండి. అనేక విషయాల్లో వ్యక్తిగతంగా తోటి వ్యక్తితో మాట్లాడి గద్దిస్తే సమస్యలు తీరిపోతాయి. గుర్తుపెట్టుకోండి. అట్లా కాదు, రచ్చగా లాగాల. ఏమొస్తుంది దానివల్ల? నీకు తృప్తి వస్తుందా? అక్కో అన్నో నిలేసా తెగేసా. ఎందుకు తల్లి అండి? ఎక్కడ నేను క్రీస్తు ఎక్కడున్నాడు? అమ్మా బాబు, నేను క్రీస్తు ఎక్కడా? ఎక్కడ నీ క్రీస్తు? ఎక్కడ క్రీస్తు ప్రేమ? ఎక్కడ క్రీస్తు ఓర్పు, సహింపు ఎక్కడుంది పిల్లరా? కాబట్టి గమనించండి. బాబు కానుకలు ఏమవుతున్నాయా? వెళ్ళిపో. కానుకలు వద్దులేనా, తర్వాత ఎదుపో, అవసరం కానుకలు వద్దులే, పో, సంతోషంగా ఉండండి. కాబట్టి ఇక్కడ నేను ప్రభువులో చెప్తున్న మాట ఏంటంటే, ప్రభు చెప్తున్న మాట ఇది. ఏసు చెప్పిన మాటకు మనం విలువిస్తే, నేను చెప్తాను ఇప్పటి నుంచి ఏ సమస్య ఉన్నా కూడా టేక్ పర్సనల్ టైం. వ్యక్తిగతంగా మాట్లాడుకోండి. ఫస్ట్ కుటుంబంలోనైతే మీరు వ్యక్తిగతంగా మీరు మాట్లాడుకోండి. మీ కుటుంబ సమస్య తీసుకొచ్చి వీధులు పెట్టాల్సిన అవసరం లేదు. సంఘంలో సమస్య తీసుకొచ్చి బయట పెట్టాల్సిన అవసరం లేదు. ఫస్ట్ పాయింట్ ఏంటంటే, ఒంటరిగా ఉన్నప్పుడు వ్యక్తిగతంగా వెళ్ళి మాట్లాడాలి. అది అక్కడ ఏమిటంటే, వెళ్ళి గద్దించు, చెప్పు, తప్పయ్యా, తప్పమ్మా చెప్పు. వింటే అక్కడ తర్వాత ఇంకో మాట క్షమించుకోమంటాడు. వినలేదు, అప్పుడు ఏం చేయాలంటే, అప్పుడు 16 వచనం చేయాలి. ఏమని? మాట అతడు విననీడల 2-3 సాక్షుల నోట ప్రతి మాట స్థిరపరచబడినట్లు నీవు ఒకరిద్దరిని
వెంట పెట్టుకొని అతని యుద్ధకు పొమ్ము. సాక్షులు అంటే ఇక్కడ ఎవరంటే ముఖ్యంగా చెప్పాలంటే ఆ స్థితి చూచిన వారు కావాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్న నన్ను ఈ అన్న ఇట్టన్నాడు అంటే విన్నవాళ్ళు ఉన్నారా? ఒక ఇద్దరైనా అది కావాలా? అది లేదనుకుంటే నెక్స్ట్ ఏంటంటే మీరిద్దరూ మాట్లాడుకునేటప్పుడు ఏం మాట్లాడుకుంటున్నారో చెప్పడానికి తెలుసుకోవడానికి ఒక ఇద్దరు ఉండాలి. ఇప్పుడు నాకు ఈ రాజేష్కి గొడవ వచ్చిందనుకోండి, పర్సనల్గా మాట్లాడితే అడ్జస్ట్ అయిపోతే నో ప్రాబ్లం. ఈ అబ్బాయి నా మాట వినలే. నెక్స్ట్ ఏం చేస్తానంటే నేను పాలరాజుని ఇంకొక ఆయన ఇంకెవరో మన శామని తీసుకొచ్చి కూర్చోబెడతా. ఎందుకు కూర్చోబెడతాను? రవణ్కులు ఏం మాట్లాడాడు, రాజేష్ ఎందుకంటే మీ ఇద్దరు మాట్లాడుకొని ఇద్దరు అవుతుందంటే రేపు రాజేష్ అంటాడు రవణ్కులు మాట్లాడేందుకు తప్పు అని ఆయన అంటాడు, రాజేష్ మాట్లాడే తప్పు నేను అంటాను. ఎవరు మాట్లాడినాను అప్పుడు? అది సమస్య కదా. ఇద్దరు అనుకోండి, ఇద్దరు ముగ్గురు అనుకోండి, వాళ్ళు చెప్తారు రవణ్కులు ఇట్లా మాట్లాడాడు, రాజేష్ ఇట్లా మాట్లాడాడు, అయిపోయాడు. సో ఇది అవసరం. ఇది లాస్ట్ ఫైనల్. ఒకవేళ 17 వచ్చి వారి మాటయు వినని ఎడల అప్పుడు ఎక్కడ రావాలంట? ఆ సంగతిని సంఘమునకు తెలియచెప్పుము. అది అప్పుడు రావాల అనౌన్స్మెంట్. పలానా సహోదరుడు ఇలా, పలానా సహోదరి ఇలా, పలానా ఎవరొస్తు ఇలా 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 ఉన్నారు, ప్రార్థన చేయండి అని చెప్పాలి. అప్పుడు ప్రార్థన చేసి సరి చేసుకునే పరిస్థితి అవ్వాలి. అది కూడా అది సంఘం కూడా హెచ్చరిస్తుంది. బాబు ఏంటా బాబు, ఏంటైనా బ్రదరు ఏం సిస్టరు అని చెప్పినా కూడా అది కూడా వినలేదనుకోండి, ఏమంటాడు యేసయ్య? అతనిని నీకు అన్యునిగాను, అంటే నో మోర్ ఫెలోషిప్. అన్యుడితో నీకు సహవాసం ఉండదు కదా, సుంకరితో యూదుడికి సహవాసం ఉండదు కదా. సో యూ హ్యావ్ టు కట్ ఆఫ్ ద ఫెలోషిప్. అంతే ఫైనల్లీ. ప్రాసెస్ ఇది, ప్రాసెస్ ఇది. అది గద్దింపుతో ప్రారంభం అవ్వాలి. పర్సనల్గా గద్దించాలి, సాక్షుల ద్వారా గద్దించాలి, సంఘం ద్వారా గద్దించాలి. వినకపోతే కట్ ఆఫ్ ద ఫెలోషిప్. అంతే. నన్నైనా అంతే చేయండి. నేను చెప్తున్నా, వాక్య విరుద్ధంగా నేను ప్రవర్తిస్తే ఏం మొహట్లేదు, నేనేమి పెద్ద వ్యక్తిని కాదు. చేయగలమా? కాబట్టి పిల్లలకి చెప్పే సందేశం ఏంటంటే, పిల్లరా మనం గద్దింపులు స్వీకరించాలా. ఒకవేళ ఈ వ్యక్తి మొదటి పర్సనల్గా మాట్లాడప్పుడే ఒప్పుకొని సరి చేసుకుంటే మన 2వ స్టెప్ జరుగుద్దా, 3వ స్టెప్ జరుగుద్దా అంటే ఏమి జరగదు. అక్కడికి కూల్ అయిపోద్ది. అంతా హ్యాపీగా ఉంటారు, పీస్ఫుల్గా ఉంటారు, మంచి సహవాసాన్ని ఆ వ్యక్తులందరూ అనుభవిస్తారండి. సో దిస్ ఈజ్ గాడ్స్ మెథడ్, దేవుని యొక్క విధానం. కాబట్టి ఎలా గద్దించాలి అని అంటే ప్రేమతో గద్దించాలి, ప్రేమతో గద్దించాలి. ఎలా గద్దించాలి అంటే ఫస్ట్ పర్సనల్గా గద్దించాలి, రెండవదిగా సాక్షులతో కలిసి వెళ్ళి గద్దించాలి, చివరిగా సంఘం ఎదుట గద్దించాలి. ఇంకా ఉన్నాయి కొన్ని, ప్రవచితమైతే ఇంకొక ఆదివారంలో మనం జ్ఞానం చేసుకుందాం. కాబట్టి కొద్ది లేఖన సత్యాలు మనసు పెట్టుకోండి. ఒకవేళ ఇందులో మీకు ఏదైనా భేదాభిప్రాయాలుగా అనిపిస్తే నాతో మాట్లాడి పర్లేదు. ఇది కాదా అంకుల్, ఇది కాదని అంటే చెప్పండి. నేను ధ్యానం చేసినంత వరకు దేవుడిచ్చిన వాక్య సత్యం ఇది. కాబట్టి గద్దింపులో ఎంతో మేలుంది. యవన బిడ్డలకు పరిశుద్ధతకు వచ్చినటువంటి గద్దింపులు ఉన్నాయి, పని వాటి మనం ఫాలో అవుతాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అని చెప్పాను, నా గద్దింపుని తిరిగితే నేను మీ మీద ఏం చేస్తానంటున్నాడు? ఆత్మను కుమ్మరించేదను. ఆత్మను చెప్పండి, నీవు ఆత్మ కుమ్మరింపుకి ఇష్టపడతావా? లేకపోతే గద్దింపు నాకు వద్దు, ఆత్మ వద్దు అని వెళ్ళిపోతావా? వాక్యానికి చెప్తున్నాను, నా సొంత మాటలు కాదు తల్లి. నా గద్దింపుని తిరుగు, నీ లైఫ్ చేంజ్ అయిపోతుంది. నా ఆత్మతో నింపుతాను, అభిషేకిస్తాను, కుమ్మరిస్తాను నీ మీద. అటువంటి వ్యక్తులు నాకు కావాలి. గద్దింపు వింటూ కూడా ఎవడి కాలి గద్దింపు, ఇది నాకెందుకు, నేను వినను అంటావా? ఎవడు ఏం చేయలేడు, ఎండిపోతావు. ఆత్మ లేనివాడు ఎండిపోతాడు. ఎన్ని నిముకలాగా మారిపోతారు, ఏమండి, నిష్ప్రయోజకంగా మారిపోతారు. ఎవరికి బ్లెస్సింగ్ ఉండవు. బి హంబుల్, దేవుని దగ్గర తగ్గించుకో.
పరిశుద్ధాత్ముని క్రియా నీలో నాలో పరిశుద్ధాత్ముని క్రియా ఇది దేవుని నూతన క్రియా ఇది దేవుని నూతన క్రియా